బగారా రైస్ రెసిపీ చూద్దురు రండి. చూస్తున్నారు కదా ఎలా పొడి పొడిలాడుతుందో. ఇంకెందుకు ఆలస్యం చూద్దురు రండి. స్టవ్ పైన ఒక కడాయి గిన్నె పెట్టుకొని ఆయిల్ గీ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సాజీరా ఓల్ గరం మసాలా వేసుకున్నాక ఆనియన్స్ పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయాక టమాటా వేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటా మెత్తంగా ఉడికాక సన్నంగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని చిన్నగా కలుపుకోండి, లేకపోతే ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి. 2 minutes ఫ్రై చేయాక 1 గ్లాస్కి వచ్చి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. నెక్స్ట్ రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకొని చూసుకోండి సరిపోయిందో లేదో. మూత పెట్టుకొని 30 minutes ఉడికించుకోండి. 30 minutes తర్వాత ఓపెన్ చేసి చూడండి ఎంత బాగా ఉడికిందో. లాస్ట్లో ఫ్రై చేసుకున్న జీడిపప్పును వేసుకోండి. అంతేనండి, సింపుల్ బగారా రైస్.